స్తోత్రాలు, వందనాలు. ఈ దినము మీ జీవవాక్యము మాకు అనుగ్రహించండి. ప్రకటన గ్రంథ ధ్యానాలు మీ ఆత్మ ద్వారా మాకు తెలియజేసినందుకే స్తోత్రాలు. యెషువా మెస్సయ్య నామంలో ఈ ప్రార్థన చేసుకునిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. షలోం. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. 7 ముద్రలను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 1, 2, 3, 4, 5 ముద్రల గురించి మనం దేవుని యొక్క వాక్యానుసారంగా ధ్యానం చేస్తాం. అయితే ఈరోజు 6వ ముద్రను గురించి మనం ధ్యానం చేసుకుందాము. బైబిల్ మనం తీసి పెట్టుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. బైబిల్ చూడండి, సీత బైబిల్. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్ర బింబమంతయు రక్త వర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె దొర్లిపోయిన దాని వలె కనిపిస్తా ఉంది యోహానికి. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పాను. భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొద్దకు వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయబడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఈ 6వ ముద్ర విప్పినప్పుడు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం తెలుసుకుందాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం ప్రకటన గ్రంథం. పెద్ద భూకంపం కలిగెను, సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్ర బింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయెను. వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. చాలా జాగ్రత్తగా మీరు వినాలని దేవుని యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు నేను తెలియచేస్తున్నాను. ఇక్కడ పంచభూతముల మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడబోతా ఉంది అనేది దీని యొక్క సారాంశం. మొదటిది పెద్ద భూకంపము, రెండవది సూర్యుడు కంబళి వలె నలుపాయను, మూడవది చంద్రుడు రక్తవర్ణముగా మారెను, నాలుగవది నక్షత్రములు భూమి మీద రాలెను, ఐదవది ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయాను. తర్వాత 6వది మనం చూసినప్పుడు ప్రతి కొండ ప్రతి ద్వీపము వాటి వాటి స్థానములు తప్పిపోయాను. అంటే ఇదెంత భయంకరమైన భూకంపం అని చూడండి. 7వది గొప్ప అంగలార్పు భూమి మీద జరిగను. పంచభూతముల మీద, మనుషుల మీద దేవుని ఉగ్రత ఎలా ఉండబోతుందో 6వ ముద్ర విప్పబడినప్పుడు ఇవన్నీ కూడా సంభవిస్తాయని పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా చిట్ట గ్రంథం అయిన ప్రకటన గ్రంథంలో నుంచి ఈనాటి సంఘాలకు, ఆనాటి
ప్రారంభ సంఘానికి, భూమి మీద ఉండే ప్రతి మనుషులకు ఒక హెచ్చరికగా దీన్ని మనం చూస్తున్నాం. ఓకే, గో టు ద లెసన్. టుడే అవర్ మెడిటేషన్, very different surprise of the meditation. So open the sixth seal, ఆరవ ముద్ర. ఓపెన్ ద సిక్స్త్ సీల్. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? కాబట్టి ఈరోజు మనము మొదటి దాన్ని చూస్తాం. సూర్యుడు కంబళి వలె, మొదటిది పెద్ద భూకంపం కలిగాను. నంబర్ 1. 12వ వచనం మనం చూస్తున్నాం. సీ యువర్ బైబిల్. మీ బైబిల్ మీరు చూడండి. దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేస్తే ప్రకటన గ్రంథం, సిద్ధ బైబిల్, 6వ అధ్యాయము 12వ వచనము. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా. ఇక్కడ భూకంపం అనే మాట మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు మొత్తాన్ని ఆశీర్వాదం చేశాడు. భూమి పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలుగా వస్తూ ఉంది. భూమి వయసు ఎవరు కూడా చెప్పలేరు. కానీ మనిషి పుట్టి కొన్ని వేల సంవత్సరాలు మాత్రం కాస్తుంది. భూమి వయసు తెలియదు, మనిషి వయసు మాత్రం తెలుసు. ఆదాము నుంచే సృష్టి ప్రారంభమైంది. దానికి ముందు, దానికి వెనక ఇంకేది కూడా లేదు. ఎందుకో తెలుసా? బైబిల్ ఇస్ ట్రూత్. సో ఈరోజు మనము అద్భుతమైన అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు భూమి మీద సంభవింపబోతున్నాయో, దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో దేవుడు సంపూర్ణంగా విశదీకరించాడు. అయితే ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో భూమి శపింపబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత. అంతకుముందు భూమి ఎప్పుడు కూడా శపింపబడలేదు. గచ్చ పొదలు మొలిపింపలేదు. అలాగే ఆదాము చెమటొర్చి తర్వాత దినాల్లో కష్టపడాలా అన్న విషయాలే బైబిల్లో దాఖలాలు చేయబడలేదు. శుభ్రంగా ఏదైనా వేసాడు దేవుడు. ఆ చెట్ల ఫలాలని తినమన్నాడు. యాక్సెప్టెడ్. మంచి చెడులకు సంబంధించిన వృక్ష ఫలం తప్ప అన్ని తినమన్నాడు. ఆజ్ఞ జారీ చేయబడింది. ఆజ్ఞ అతిక్రమం ద్వారా పాపం ప్రవేశించింది. పాపం ద్వారా దేవుని సన్నిధిని కోల్పోయారు ఆదామవ్వలు. తద్వారా భూమి శపించబడింది. గచ్చ పొదలు, ముళ్ళ పొదలు ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి భూమి తన యొక్క స్థితిని కోల్పోయింది. చూడండి, ఒక పాపం వలన ఎంత భయంకరమైనటువంటి శాపం భూమి మీదకి వచ్చిందో. పంచభూతాల మీద ప్రవేశించబడిందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. బైబిల్ అనేది కట్టు కథ కాదు. కాశీ మజిలీ కథలు కాదు. లేకపోతే కల్పన కథలు అంతకంటే కాదు. బైబిల్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్. ఇది మనం నమ్మాలి. సత్యం సత్యంగానే కనిపిస్తుంది. బట్ సత్యం ఒక్కొక్కసారి మనం ధ్యానం చేస్తూ ఉంటే చేదుగా కనిపిస్తుంది. ట్రూత్ ఇస్ బిటర్. ఈ 6వ ముద్ర విప్పినప్పుడు దేవుడు భూమి మీద ఏం జరగబోతుందో యోహానుకు ప్రత్యక్షపరిచాడు. భూకంపం. భూకంపం అంటే చాలా మందికి భయం. తప్పించుకోలేరు. కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన భవనాలు, గొప్ప గొప్ప పర్వతాలు, గొప్ప గొప్ప కట్టడాలన్నీ కూడా 1 నిమిషం 2 నిమిషాల లోపల మొత్తం కూలిపోతాయి. భూకంపానికి ఎవరు కూడా తట్టుకోలేరు. ఎండకు, వర్షానికి, వరదలకు తట్టుకోగలుగుతారేమో కానీ భూకంపానికి ఎవరు కూడా తట్టుకోలేరు. ఇప్పుడు రాబోయే భూకంపం చాలా భయంకరమైంది. భూమి పుట్టినది మొదలుకొని ఇటువంటి భూకంపం ఎన్నడూ కలగలేదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మరి ఆ భూకంపం ఎలాంటిదో మనకు భవిష్యత్తులో ఎలా ఉంటుందో కూడా తెలియదు. 2012 యుగాంతం అని కొంతమంది డైరెక్టర్స్ ఇంగ్లీష్ మూవీస్ తీశారు. ఎర్త్క్విక్ మూవీస్. ఆ సినిమా చూసినప్పుడు నిజంగా ఇలాంటిదే కానీ వస్తే భూమి మీద అసలు ఎవరు బ్రతుకుతారనే ఆలోచనలు తలెత్తాయి.
చాలామంది ఆ భూకంపాన్ని చూసినప్పుడు 2012 ఈజ్ లాస్ట్ ఎండింగ్ అనే మూవీ మనం చూసినప్పుడు దాంట్లో భూకంపం ఎలా వస్తుంది, ఎంత మంది చనిపోతారు, ఎన్ని పట్టణాలు నాశనం అయిపోతాయి అనేది ఆ మూవీలో చాలా క్లిస్టల్ క్లియర్గా తీశాడు డైరెక్టర్. అయితే బైబిల్లో కూడా మనం చూస్తున్నాం, యేసుప్రభు కూడా మత్తయి సువార్త 24-25 అధ్యాయాల్లో ఆయన ఏం చెప్పారంటే భూకంపములు కలుగును. అదే ప్రకటన గ్రంథం మనం 6వ అధ్యాయంకి వచ్చేసరికి 12వ వచనంలో దేవుడు యోహానికి చెప్తున్నాడు మహాభూకంపం కలుగును. అయితే ఈ భూకంపం గురించి మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం భూమి శపించబడింది. ఒకే మనిషి జాతి నుంచి భూమి ఉద్భవించిన తర్వాత, లేకపోతే ఈ ధరణి మీద మానవ జాతి ఆవిర్భవించిన తర్వాత మనిషి పాపాన్ని బట్టి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జంతు ప్రపంచానికి శాపం వచ్చింది, దాని ద్వారా రక్తపాతం కలిగింది. ఒకప్పుడు ఏదైనా హింస లేదో, కానీ మనిషి పాపం తర్వాత భయంకరమైన హింస, రక్తపాతం చోటు చేసుకున్నాయి భూమి మీద. అందుకనే భూమి అంతా కూడా చాలా భాగం వరకు రక్తంతో నింపబడింది. భూమి అంతా రక్తంతో నింపబడింది ప్రియులారా. చాలాసార్లు భూమి గురించి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో భూమి మొరపెడుతుందంట, అయ్యా ఎప్పటిదాకా నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావు ఈ భూమి మీద ఉంటే ప్రజలకని. ఓకే, దేవుని చిత్తం అయితే మరలా దాని గురించి ఆలోచిస్తాము. భూకంపం గురించి మనం చూస్తాం. అయితే దేవుడు వాక్యంలో ఏం చెప్తున్నాడంటే రోమపత్రిక 8వ అధ్యాయము 19-22 వచ్చి మనం చూస్తే అక్కడ కూడా భూకంపం గురించి రోమపత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దయచేసి మీరు బైబిల్ కానీ ఉంటే తీసి చూసుకోండి. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి లెసన్లో మనం కొన్ని విషయాలు చెప్పేదానికి అవకాశం లేదు. సో నోట్ ద మెయిన్ రెఫరెన్సెస్. రోమపత్రిక 8వ అధ్యాయము 19-22 వచ్చిన వరకు పౌలు ఇక్కడ భూకంపం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. సో అయితే దేవుని యొక్క వాక్యం ఇంకా ఏం సెలవిస్తా ఉంటే ప్రపంచంలో అనేక భూకంపాలు కలిగాయి, చాలా భయంకరమైన భూకంపాలు. హిస్టరీలో నిజంగా మనము వెళ్ళగలిగితే భూమి మీద చాలా భయంకరమైనటువంటి భూకంపాలు వచ్చాయి. నేను మీకు కొన్ని బ్రీఫ్గా గుర్తు చేయాలని ఈ సమయంలో ఇష్టపడుతున్నాను. చరిత్రలో ప్రసిద్ధిగాంచిన భూకంపాలు లిల్ఫిన్ భూకంపం పేరండి. లిల్ఫిన్ భూకంపం 1755 నవంబర్ 1వ తారీఖు వచ్చింది. 90,000 మంది చనిపోయారు. హిస్టరీలో చరిత్రలో ప్రసిద్ధిగాంచిన భూకంపాలు కల్ఫారియా 1783 ఫిబ్రవరి 5 మార్చి 27లో భూకంపం వచ్చింది. 30,000 మంది పైగా చనిపోయారు. న్యూ మాడ్రిడ్ 1811 మరియు 1812 బిట్వీన్ ఎంతమంది చనిపోయారో లెక్కలు దాఖలాలు లేవు. వాల్సా రైఫా 1822 నవంబర్ 1906 ఆగస్ట్ 16 ఎంతమంది చనిపోయారో తెలియదు. కాన్ సిస్పియాన్ 1835 ఫిబ్రవరి 20 ఎంతమంది చనిపోయారో తెలీదు. ఓవెన్స్ వ్యాలీ 1872 మార్చి 26 వచ్చింది భూకంపం. స్వల్పంగా ప్రాణ నష్టం జరిగింది. మైనో ఓవరీ 1891 అక్టోబర్ 38 7,279 పీపుల్స్ డైడ్. అలాగే శామ్రిక్ 1896 జూన్ 15 వచ్చింది. 28,323 పీపుల్స్ ఆర్ డైడ్. ఈరోజు అనేక సునామీలు వస్తున్నాయి, వాటికి పేర్లు పెడుతున్నారు. ఈరోజు అనేక తుఫాన్లు వస్తున్నాయి, వాటికి పేర్లు పెడుతున్నారు సైంటిఫికల్గా. అయితే ఆ రోజుల్లో అనేక భూకంపాలు కలిగాయి. చరిత్రలో వాటికి పేర్లు పెట్టబడ్డాయి. ఏ సంవత్సరాల్లో భూకంపం వచ్చింది, ఎంతమంది చనిపోయారు, ఎన్ని దేశాల్లో ప్రాణ నష్టం జరిగింది అనేది
ఆర్కియాలజికల్ ఎక్స్కావేషన్ సర్వే ప్రకారం ఈరోజు కూడా హిస్టరీ ఉంది. ఇకపోతే 20వ శతాబ్దంలో తీవ్రమైన భూకంపాలు వచ్చాయి. కొన్ని దేశాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. భవిష్యత్తులో ప్రపంచం మీదకు ఒక భూకంపం రాబోతా ఉంది, టోటల్ వరల్డ్ వైడ్. నాట్ ఓన్లీ వన్ కంట్రీ, నాట్ ఓన్లీ అదర్ కంట్రీ, నాట్ ఓన్లీ దిస్ వన్, నాట్ ఓన్లీ దట్ వన్, టోటల్ ఆల్ ఆఫ్ ద వరల్డ్ వైడ్. సో కొన్ని భూకంపాలు మనం చూస్తాం. ఇండియాలో 1905 20,000 పీపుల్స్ డైడ్. ఇటలీలో 1908 58,000 పీపుల్స్ ఆర్ డైడ్. ఇటలీలో 1915లో వచ్చిందండి, 32,000 మంది చనిపోయారు. చైనాలో 1920లో వచ్చింది, దగ్గరగా 2 lakhs మంది చనిపోయారు. వెరీ సాడ్. అలాగే జపాన్ 1923లో భూకంపం సంభవించింది, 1 lakh చనిపోయారు సుమారుగా. పాకిస్తాన్ 1935లో వచ్చింది, 25,000 మంది చనిపోయారు. అలాగే టర్కీలో 1939లో వచ్చింది, 13,000 మంది చనిపోయారు. సోవియట్లో వచ్చిందండి 1948లో 110,000 మంది చచ్చిపోయారు. ఇదంతా హిస్టరీలో లెక్కలు ఉన్నాయండి. భూగర్భ శాస్త్ర నిపుణులు వాళ్ళు రిక్టర్ స్కేల్ మీద భూకంపం యొక్క తీవ్రతను గుర్తించి ఏ దేశాల్లో ఎంతమంది చనిపోయారు, ఏ ప్రాంతంలో ఎంతమంది ప్రాణ నష్టం జరిగింది, ఏ సంవత్సరం, ఏ నెల, ఏ ఏ ఏ తారీఖు అనేది మొత్తం క్లియర్గా రాసినారు హిస్టరీలో. అలాగే గ్వాటిమాలా అనే కంట్రీలో 1974లో వచ్చింది, 23,000 మంది చనిపోయారు. మళ్ళా చైనాలో 1976లో వచ్చింది, 2,43,000 మంది చనిపోయారు. ఇరాన్లో 1978లో భూకంపం వచ్చింది, 15,000 మంది చనిపోయారు. మెక్సికోలో వచ్చిందండి 1985లో, సుమారుగా స్వల్పంగా మనుషులు 4,500 మంది చనిపోయారు. ఆర్మేనియాలో వచ్చింది 1988లో, 25,000 మంది చనిపోయారు. సో ఈ రకంగా భూమి మీద అనేక భూకంపాలు వచ్చి మనుషులు చనిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాము. యేసుప్రభు వారు 2020 సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథంలో ఆయన ముందుగానే తన సువార్త పరిచర్యలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేశారు. సో బైబిల్ అనేది ముమ్మాటికి సత్యం, దాన్ని ఎవరు కూడా వెనక్కి తిప్పేదానికి అవకాశం లేదు. బైబిల్ ఈజ్ ఏ నాట్ ఓన్లీ హిస్టరీ, ఇట్స్ ఏ హోలీ, ఇట్స్ ఏ డిఫరెంట్ గాడ్స్ వర్క్. దేవుని పని అయి ఉన్నది బైబిల్ గ్రంథం. ఇట్స్ వర్కింగ్ నాట్ మెన్స్ హ్యాండ్. సో దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేస్తే భూకంపం గురించి దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. అయితే భవిష్యత్తులో ఎలాంటి భూకంపం వస్తుందో ఊహించలేం ప్రియులారా. సరే, ఈ భూకంపం గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. భవిష్యత్తులో ఇంకా ఏమేమి జరగబోతాయి అనేది చూస్తాం. ఓకే, let us go to the second point. ఓకే, సూర్యుడు కంబళి వలె నలుపాయనం. అంటే పంచభూతాల మీద దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో మనం చూస్తున్నాము. మానవ కోటి మీద దేవుని యొక్క ఉగ్రత ఎలా వస్తుందో చూస్తున్నాం. అందుకని రోమపత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు, దేవుడు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకునేదానికి ముందుగానే భూమి మీద ఎలాంటి మార్గం మానవులు ఎన్నుకోవాలనేది ముందుగా సూచించారు. యేసుక్రీస్తు తప్ప మరొక మార్గం లేదు. యేసుక్రీస్తే అందరికి నిత్య జీవమైనాడు. నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి సమర్థుడైన రక్షకుడు ఆయన. 2020 years back he came into the world to save sinners.
God's incarnation into this world in the form of a man is a holy. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇంకా అనేకులకు సత్యవాక్యం ఈరోజు తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మానవుడు తెలుసుకోవాల్సినటువంటి సత్యాన్ని ఈరోజు భూమి మీద దేవుడు సమకూర్చున్నాడు. వ్యర్థంగా జీవితాన్ని గడిపేస్తూ ఇష్టానుసారంగా సొంత తలంపులతో, సొంత ఆలోచనలతో, పూర్వీకుల పారంపర్య ఆచారములతో కొనసాగుతున్నటువంటి మానవాళికి ఒక హెచ్చరిక. ఏ మార్గంలో సత్యం లేదో, మనిషి అనుసరిస్తున్న ఏ ధర్మంలో కూడా మోక్షానికి వెళ్ళే విషయంలో నిరూపణ, సత్య సంబంధమైన విమోచన రాయబడినట్లుగా దాఖలాలు లేవు. పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేస్తే మోక్షానికి వెళ్తారని రాశారే తప్ప అదంతా కూడా అసంభవం. మనుషుల యొక్క నీతి కార్యాలు దేవుని దృష్టికి మురికి గుడ్డలు లాంటివి అని చెప్పాడు. అయితే మనిషి యొక్క పాపాలు క్షమించబడకుండా కానీ చనిపోతే మనిషిని ఆత్మ నిత్య నరకానికి వెళ్తుందని సత్యగ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. మానవుడి పాప క్షమాపణ కొరకు సిలువలో పరిశుద్ధ దేవుని యొక్క రక్తం చిందించబడింది, కార్చబడింది. సాక్రిఫైస్, దేవుని యొక్క మహాపరిశుద్ధ రక్తం కార్చబడి ఉంది అనేది బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ పుణ్య పరిశుద్ధ రక్తం ద్వారానే మానవుడికి పాపక్షమాపణ, దాని ద్వారానే నిత్య జీవం. కాబట్టి ఇది తెలుసుకోవాలని చెప్పి దేవుడు లోకాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. భవిష్యత్తులో దేవుని ఉగ్రత భయంకరంగా ఉంటుంది. మనుషులు చేసే పాడు పనులు కాక, మనుషులు చేస్తున్న పాపాలు కాక, మనుషులు చేస్తున్న భయంకరమైనటువంటి విగ్రహారాధన. సృష్టికర్తైన దేవుడిని పక్కన పెట్టి సృష్టాన్ని, లోకాన్ని, మనుషుల్ని, మనుషుల యొక్క పారంపర్య ఆచారాలన్నీ, ఇవన్నీ ఆచరిస్తున్న మనుషుల మీదకు భయంకరమైన ఉగ్రత, దేవుని ఉగ్రత రాబోతా ఉంది. గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్స్, సైంటిస్టులు, ఎథిస్టులు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు, భూస్వాములు, పేదవారు, మధ్యతరగతి వారు, చదువుకున్నవారు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద పారిశ్రామిక రంగాల్లో ఉంటున్నటువంటి గొప్ప గొప్పవారు, ధనికులు, దరిద్రులు, పేదలు, సామాన్యులు, భూమి మీద ఎన్ని రకాలుగా విభజన చెంది ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు హెచ్చరికిస్తా ఉన్నాడు. నేను మీ సృష్టికర్తను, నన్ను మీరు తెలుసుకోండి అని. సో బైబిల్ని కానీ మనం చదివితే మతం నుంచి మతంలోకి మారడం కాదు ప్రియులారా. చెడు మార్గం నుంచి మనల్ని నిత్య జీవంలోనికి నడిపింపలేని ధర్మంలో నుంచి విడుదల కలిగించేదే సత్య సంబంధమైన మోక్ష మార్గమే బైబిల్ గ్రంథం. సో సూర్యుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, సూర్యుడు నలుపాయను. ఏంటి దీని అర్థము? సూర్యుడు ఏంటి, నలుపాయడం ఏంటి? బైబిల్లో మనం కొన్నింటి చూస్తాం. దేవుని ఉగ్రత భూమి మీదకు ఎలా రాబోతుందో భవిష్యత్తులో మనకు తెలీదు. కానీ పంచభూతములను కంట్రోల్ చేయగలిగిన శక్తి ఆ మహాదేవునికి తప్ప ఇంకెవరికి లేదు. ఏం జరగబోద్దో అనేది సైన్స్ చెప్పగలిగిద్దా తప్ప సైన్స్ దాన్ని ఆపలేదు. జరగబోయే విషయాలు కొన్నిటిని మాత్రమే సైన్స్ చెప్పగలదు టెక్నాలజీ పరంగా, కానీ దానిని ఆపగలిగే శక్తి దేనికి లేదు. చూడండి, ఒక విధంగా మన బైబిల్ని మనం చూస్తే నిర్గమాకాండము 10వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం మనం చూస్తే దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఐగుప్తులో నేను ఒక భయంకరమైన చీకటిని తీసుకుని రాబోతున్నాను, 3 దినాలు ఆ ప్రాంతం అంతా వెలుగుండదు అని దేవుడు మోషేతో సెలవిచ్చాడు. ఐగుప్తులో 3 దినాలు చీకటి కమ్మింది, అంటే సూర్యుని వెలుగే లేదు. ఎంత ఆశ్చర్యం చూడండి. విద్యుత్ తీసేయగలరు,
పవర్ ఆఫ్ చేయగలిగేటువంటి శక్తి మనిషికి ఉంది, కానీ సూర్యుడిని ఆపగలిగే శక్తి ఈ భూమి మీద ఎవరికి లేదు. సూర్యుడు నువ్వు కొంతసేపు దాగి ఉండు అంటే ఎవరి వల్ల కాదు, ఎందుకంటే అది మహాదేవునికి సంబంధించినటువంటి శక్తి. కాబట్టి దేవుడు ఏదైతే చెప్తాడో అది తప్పకుండా చేస్తుంది. సో సూర్యుడు ఉదయించవద్దు అనే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సూర్యుడు ఉదయించడు. పిల్లారా, యెహోషువ గ్రంథంలో మీరు చూసారో లేదో, ఒక దినమల్లా దేవుడు సూర్యచంద్రులను ఆపేశాడు. సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి మహోన్నతమైన కార్యం, ఇన్ఎక్స్ప్లికేబుల్ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ ద గాడ్, చెప్పసఖ్యము కానటువంటి పని చేస్తున్నాడు దేవుడు. యూనివర్సల్ గురించి మీరు యోబు గ్రంథం చదవండి, ఎలా పనిచేస్తా ఉందో. అంతరిక్షంలో, ఆకాశ మండలములో నక్షత్ర మండలాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశ గగనంలో ఎలా పనిచేస్తున్నావు ఒకసారి చూడండి. సృష్టికి ఆధార భూతుడు, సృష్టికి కర్త దేవుడే, ఆయనే యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే సూర్యుడు కంబళి వలె నలుపాయనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము మీరు గమనిస్తే సూర్యుడు ఏ విధంగా నలుపుతాడో క్లియర్గా రాయబడింది. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయం మనం చూస్తే అక్కడ కూడా మనకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయబడ్డాయి. అలాగే మనము ఇంకా ఎన్నో చెప్పుకుంటా ఉంటే ఇప్పుడు సమయం చాలదు. భవిష్యత్తులో సూర్యుడు కూడా ఉదయించకుండా నలిపోతాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చంద్రుడు రక్తవర్ణముగా మారెను. యోబు గ్రంథం మనం చూస్తే 25వ అధ్యాయము 4-5 వచనాల్లో చంద్రుడు పవిత్రుడు కాడు అని రాస్తున్నాడు దేవుడు యోబు గ్రంథంలో. సో చంద్రుడు రక్తవర్ణంగా ఎలా మారుతాడు? 50 గ్రంథంలో మనం చదవచ్చు తర్వాత వచ్చే పాయింట్స్లో. సూర్యుడు ఎలా నలిపోతాడు, చంద్రుడు ఎలా రక్తవర్ణం అవుతాడు, తర్వాత పాయింట్స్లో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఓకే, నక్షత్రాలు భూమి మీద రాలేను. నక్షత్రములు కూడా దేవుని యొక్క దృష్టికి పవిత్రమైనవి కావు. యోబు గ్రంథం 25వ అధ్యాయము 4-5 వచనాలు. కాబట్టి సూర్యచంద్ర నక్షత్రాల్లో మార్పు జరుగుతుంది. నక్షత్రాలు వాటి స్థానాలు తప్పుతాయి. భూమి మీదకు అనేక ఉల్కలు జారి పడటం జరుగుతుంది. ఆస్టరాయిడ్స్, పెద్ద పెద్ద శకలాలు భూమి మీద రాబోతున్నాయి దేవుని యొక్క ఉగ్రత కాలమందు. ఇప్పుడు భూమి ప్రశాంతంగా పండిస్తూ ఉంది, గాలి వీస్తూ ఉంది, సూర్యరశ్మి వస్తూ ఉంది, చంద్రుడు మంచి చల్లటి గాలిని ఇస్తూ ఉన్నాడు. ఆక్సిజన్, ఆహార వస్తువులు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ భూమి సమృద్ధిగా ఇస్తుంది. కానీ ఒక దినాన, కొన్ని దినాల తర్వాత మనుషులు వీటిని ఏటిని కూడా చూడరు. మనుషులు వీటిని అన్నిటిని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక భయంకరమైనటువంటి లోపల భయాందోళన ప్రారంభమవుతుంది. భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఇలాంటి ఉగ్రత మనుషులు చూసి ఉండరు, రుచి చూసి ఉండరు. బహుశా ఇది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. బహుశా ఇది చాలా సమీపంగా ఉందనేది లేఖనం సెలవిస్తూ ఉంది. ఆకాశ మండలం అంట యోహాను చూసినప్పుడు చుట్టబడిన గ్రంథం వల్లే తొలగిపోయిందంట. సో ఇదంతా మనము ఆలోచిస్తూ ఉంటే శాస్త్రజ్ఞులు కూడా ఈరోజు చేతులు ఎత్తేస్తా ఉన్నారు. నాస్తికులు, దేవుడు లేడని చెప్పేవాళ్ళు. సైన్స్ కొంతవరకు చెప్పగలదు, ఏదైనా తర్వాత చెప్పలేదు. యోహాను చూసినప్పుడు ఆకాశ మండలంలో ఒక భయంకరమైనటువంటి కార్యం జరిగినట్టుగా చూస్తున్నాడు. చుట్టబడిన చాప వల్లే ఆకాశ మండలం అయినట్టుగా చూస్తా ఉన్నాడు ఆయన. ఒకవేళ మనం బైబిల్ని పరిశీలన చేస్తే యోబు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూస్తే భూమి యొక్క ఉపరితల దిశ, భూమి యొక్క ఆకారం ఎలా ఉందో కూడా మనం యోబు గ్రంథంలో దేవుడు రాయించాడు. సో ఉగ్రత
చాలా భయంకరంగా ఉంటుందనేది 6వ ముద్ర విప్పినప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఇప్పుడు ఎన్ని చూసాము? 5 చూసాం. ఒకటి, పెద్ద భూకంపం కలిగను. రెండవది, సూర్యుడు నలుపాయను, చంద్రుడు రక్తవర్ణమాయను, నక్షత్రాలు రాలాయి. ఆకాశ మండలం చూస్తే మనము చుట్టబడిన గ్రంథం వల్లే ఇక్కడ యోహాను కనిపిస్తూ ఉంది. ఓకే, 6వ పాయింట్ మనం చూస్తాం. ప్రతి కొండ, ప్రతి దీపము వాటి వాటి స్థానము తప్పెను. ఇప్పుడు మనం అసలైన పాయింట్లోకి రాబోతున్నాం. భూకంపం కలిగింది, సూర్యుడు నలుపాయను, చంద్రుడు రక్తవర్ణమాయను, నక్షత్రాలు రాలుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు భూమి మీద ఏం జరుగుతూ ఉంది? ప్రశాంతంగా 5 అంతస్తుల మేడ కట్టుకొని, ఒక 10 ఎకరాల పొలం కొనుక్కొని, విమానాల్లో తిరుగుతూ మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ, తిండికి ఏమి కొదవలేదు, తాగేదానికి, తినేదానికి, తిరిగేదానికి, అనుభవించేదానికి, తరతరాలకు నేను ఆస్తి సంపాదించుకున్నాను, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమా అన్న వాళ్ళంతా కూడా రేపు ఏమైపోతారో, ఎలా ఉంటారో, వీళ్ళే కాదు ఇంకా భూమి మీద ఉండే వాళ్ళంతా కూడా ఏమవుతారో, ఎలా ఉంటారో, ఎటువంటి పరిణామాలకు గురి అవుతారో ఇప్పుడు మనకు ఈ 6వ పాయింట్లో వస్తూ ఉంది. ఇవన్నీ కలిగినప్పుడు భూమి మీద ఒక భయాందోళన ప్రారంభమవుతుంది. చిన్న వైరస్ కరోనా వస్తానే 200 దేశాలకు పైగా ఉలిక్కిపడ్డాయి. కనివిని వైరస్ వచ్చిందని చెప్పి మనుషులు మాస్కులు ధరించారు, శానిటైజర్స్ ఉపయోగించారు, 1000 మంది చనిపోయారు, ఇప్పటికీ చచ్చిపోతూనే ఉన్నారు. అయితే భవిష్యత్తులో ఇంకా భయంకరమైన జబ్బులు రాబోతున్నాయి, ఉపద్రవాలు జరగబోతున్నాయి. నువ్వు చనిపోకముందే సత్యం తెలుసుకో, నీ ఆత్మకు రక్షణ కలిగించుకో, సృష్టికర్త ఎవరో, నీ రక్షకుడు ఎవరో తెలుసుకో, అడ్వాన్స్గా నీ ఆత్మకు రక్షణ కలిగించుకో. ఎన్నున్నా నీ వెంట రావు, ఏది నీ వెంట రాదు. నువ్వు కోరుకున్నవి, నువ్వు ఆశపడినవి, నువ్వు సంపాదించుకున్నవి, నీ ఇష్టపడినవి అన్నీ నీ వెంట రావు, కొంతవరకే. తర్వాత ఏది నీ వెంట వస్తుందో తెలుసా? నీ పాపం. నీ పాపాన్ని బట్టి నీ ఆత్మ నిత్య నరకాగ్నిలోకి త్రోయబడుతుంది. కాబట్టి దేవుడు ముందుగానే ఆ మనుషులకు ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. మనిషి ఉదయం మొదలుకొని సాయంకాలం తిరిగి వచ్చేంత వరకు తన సొంత ఆలోచన పెట్టి, స్వబుద్ధిని ఆధారం చేసుకొని స్వార్థంతో జీవిస్తా ఉన్నాడు ఈ భూమి మీద. నో 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 నో. ఒకరోజు వస్తుంది, నువ్వు ఏడుస్తావు, బాధపడతావు, కృంగిపోతావు, నిన్నెవరు కూడా రక్షించలేరు. నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, నీ తండ్రి, నీ అన్న, నీ అక్క, నీ తమ్ముడు, నీ చెల్లి, నీ బావమర్తి, మీ తాతగారు, మీ అవ్వగారు, నీ స్నేహితులు, నీ మిత్రులు, ఆప్తులు ఎవరు కూడా నిన్ను రక్షించజాలరు. నువ్వు నమ్ముకున్న నీ దేవతలు కూడా నిన్ను రక్షింపజాలవు. నువ్వు ఎన్నుకున్న నీ ధర్మ మార్గం కూడా నిన్ను బ్రతికింపజాలదు. ఎందుకంటే అవన్నీ కూడా మనుషులు వేసిన బాటలు, మనుషులు కల్పించిన కథలు. వాటిల్లో ప్రయాణం చేస్తూ నువ్వు ముందుకు కొనసాగితే అవి నీకు దారి చూపలేవు. భూమి మీద బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, ఒక అద్భుతమైన మాట చెప్పాడు యేసు ప్రభువారు. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. ఆ మాట ఈ భూమి మీద ఎవరు కూడా చెప్పలేకపోయారు ప్రియులారా. నో వే and no another way, only one way, that way only Jesus Christ. I am the truth and the life. No one comes to the Father except through with me. ప్రియులారా, నా ద్వారా తప్ప ఎవరను తండ్రి ఎద్దకు రాలేరు. No one comes to the Father except through with me. సో ఈరోజు ప్రియులారా, మనం ఆలోచించాల్సింది ఏంటంటే భవిష్యత్తును గురించి మనం ఆలోచించాలి. 6వ పాయింట్ మనం చూస్తే, ప్రతి కొండ, ప్రతి దీపము వాటి వాటి స్థానములు తప్పాను. అబ్బో, అది ఎంత భయంకరమైనటువంటి భూకంపం ఆలోచన చేయండి. ఇర్మియా గ్రంథం మనం పరిశీలన చేయాలి, తప్పకుండా పరిశీలన చేయాలి. 4:24 మనం చూస్తాం. దయచేసి ఇప్పుడు మనం బైబిల్స్ తెరిచి చూస్తాము. ఇర్మియా గ్రంథాన్ని మనం దయచేసి తీసిపెట్టుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనము
ఒక్కసారి ఆ వాక్యం ఏం చెప్తుందో ఒకసారి మీ యొక్క ఆ ఆలోచనలకు నేను దాన్ని తీసుకుని వస్తాను. ఇర్మియా గ్రంథము దయచేసి మనము చూస్తాము. దయచేసి మీరు బైబిల్ గ్రంథం చూడండి. దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేసినప్పుడు ఒక ఎంత అద్భుతమైనటువంటి మాట అక్కడ దేవుడు రాయించాడో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం మనం పరిశీలన చేయగలిగితే ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు అక్కడ రాయించడం జరిగింది. చూద్దాము. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము. దయచేసి మనము ప్రియులారా బైబిల్ తీసి చూడండి. మనము ఆ వాక్యాన్ని ఇప్పుడు మనం చూస్తాం. 4వ అధ్యాయము 24వ వచనంలో ఏముందంటే, పర్వతములు చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీయు కదులుచున్నవి, నేను చూడగా నరుడొకడు లేకపోయాను. చూసారా, ఇర్మియా ఎప్పుడో చూస్తున్నాడు ఈ విషయాన్ని. మళ్ళా చదువుతాను చూడండి. పర్వతములు చూడగా అవి కంపించుచున్నవి. మరి ఎటువంటి భూకంపం వస్తే పర్వతాలు కంపిస్తాయండి? ఏమంటే ఆలోచించారా? భూమిని షేక్ చేయగలిగిన శక్తి ఎవరికైనా ఉందా? సైంటిస్టులకు ఉందా? ఇంజనీర్స్కి ఉందా? దేవతలకు ఉందా? ప్రియులారా, నథింగ్. ఈ భూమిని సృష్టించిన సృష్టికర్తకి ఆ శక్తి ఉంది. ఇర్మియా రాస్తున్నాడు, పర్వతములో చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీయు కదులుచున్నవి, నేను చూడగా నరుడు ఒకడు లేకపోయాను, ఆకాశ పక్షులన్నీయు ఎగిరిపోయాను, నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులో పట్టణములన్నీయు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడెను. ఇది ఆ మహాభయంకరమైనటువంటి భూకంపం 6వ ముద్ర విప్పబడినప్పుడు జరగబోతా ఉంది. తర్వాత మీరు గమనిస్తే ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు రాయించాడు. నహూము 1:15 మనం చూస్తాం. దయచేసి సీదా బైబిల్ నహూము గ్రంథం మనం చూస్తాం. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో అద్భుతమైనటువంటి ప్రవక్తలు దేవుని యొక్క వాక్యాన్ని ముందుగా రాయించారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సత్యము, అది ముమ్మాటికి సత్యము. సో మనం బైబిల్ని పరిశీలన చేస్తాం. నహూము గ్రంథంలో మనం చూడగలిగితే ఎటువంటి మాట దేవుడు రాయించాడు చూడండి. 1వ అధ్యాయము నహూము గ్రంథం 1వ అధ్యాయము పేజీ నెంబర్ 769. నహూము గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం మనం చదవగలిగితే ఏమని రాసిందంటే ప్రియులారా, చాలా డిఫరెంట్గా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తాం. దయచేసి మీరు బైబిల్ చూడండి. ఇక్కడ ఏమని రాసిందంటే, సువార్త ప్రకటించు, సువార్త వర్తమానం తెలియజే పాదములు పర్వతం మీద సుందరమైనవే. యూదా, నీ పండుగలను ఆచరించము, నీ మృక్కుబళ్లను చెల్లించము. వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. భూకంపం వస్తే సమస్తం నాశనం అయిపోతుంది ప్రియులారా, వ్యర్థత్వం ఉండదు. చూస్తున్నారా? కాబట్టి దేవుని ఉగ్రతకు ప్రపంచం అంతా కూడా ఒక దినాన గురి కాబోతా ఉంది. ఓకే, ఇవన్నీ మనం బైబిల్ని గమనించినప్పుడు మనకే ఈరోజు భయం కలుగుతూ ఉంది. ఓకే, ఏడవ మాట మనం చూసుకుని ముగిస్తాము. గొప్ప అంగలార్పు జరుగుతుందంట భూమి మీద. ఏమని రాస్తున్నాడంటే, అంగలార్పు అంటే ఏంది? అన్ని తరగతుల వారు, ఎట్టి భేదం ఉండదు. చాలామంది అనేక దేశాల నుంచి, ఖండాల నుంచి మనుషులు ఏం కోరుకుంటారో తెలుసా? మమ్మల్ని కాపాడే దేవుడు ఎవరో, మమ్మల్ని కాపాడగలిగినటువంటి శక్తి ఏంటి అనేది అప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు ఆలోచించడం లేదు. ఇప్పుడు ఫన్నీగా తీసుకుంటున్నారు బైబిల్ దేవుడి గురించి. ఇదేదో కొత్త మతం దేవుడు అని చెప్పి దూషిస్తూ ఉన్నారు. ఇదేదో ఆంగ్లేయుల దేవుడు అని చెప్పి వదిలేస్తున్నారు. ఇదేదో ఒక భయంకరమైన మతం అని చెప్పి పారిపోతా ఉన్నారు. దీని వెనక సాతాను కూడా చాలా భయంకరంగా పనిచేస్తా ఉంది మనుషుల్లో. నేను ఈరోజు మీకు చెప్తా ఉన్నాను, తెలివి ఉండేవాడు, జ్ఞానం ఉండేవాడు, చదువుకున్నవాడు, నువ్వేం చేస్తున్నావో నీ దృష్టికి, నీ మనస్సాక్షికి నువ్వే ఒక ప్రశ్న వేసుకో. అన్నీ ఆలోచిస్తారు,
కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి పప్పులో కాలేస్తారు. మనిషి దేవుడిని చేయలేడు, దేవుడు మనిషిని చేయగలడు, పంచభూతాల్ని చేయగలడు. అలాగే దేవుడిలో ఉండే క్వాలిఫై, దేవుడిలో ఉండే పరిశుద్ధత ఎప్పుడైనా తెలుసుకున్నావా? కామక్రోధ మతమాచరణ గలవాడు దేవుడు కాడు. అరిషడ్ వర్గాలకు బందీ అయినటువంటి వాడు దేవుడు కాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా? మహాపరిశుద్ధుడు, మహా ప్రేమ కలిగినటువంటి వాడు, కనికర సంపన్నుడు, పాపము లేనటువంటి మహా సృష్టికర్త అయిన దేవుడు. ఒక మాట చెప్పాడు ఆయన బ్రతికుండేటప్పుడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా చూపగలడా? వాట్ ఏ వండర్ఫుల్ పాయింట్. దేవుడు అనేదానికి యోగ్యుడు ఆ మాట. ఒకసారి కొంతమంది యూదులు ఆయన ఒక మాట అడిగారు, నీకు 30 సంవత్సరాలు కూడా లేదే, నీకు 50 సంవత్సరాలు కూడా లేదే, నువ్వు అబ్రహాం చూసావా అని అడిగారు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను. వాట్ ఏ వండర్ఫుల్ ఆఫ్ మై యావే అండ్ యెషువా. ఒరిజినల్గా ఆయన పేరు యెషువా, నాట్ జీసస్. జీసస్ అనేది గ్రీక్ కల్చర్. ఇసోస్, క్రిస్టాస్, ఇసోస్ నుంచి జీసస్గా మారింది. ఇసోస్ అనేది గ్రీక్ దేవత, చాలా మందికి తెలియదు. కాబట్టి జీసస్ అనేది ఏదో పిలుస్తా ఉన్నారు, సేవకులు చెప్తా ఉంటే విశ్వాసులు తలపుతున్నారు. మీకు అర్థమైందానికి నేను చెప్తా ఉన్నాను, అంతేగాని వాస్తవంగా ఆయన పేరు యాషువా హా మెషియాక్. సో ఈరోజు మనం బైబిల్ని గమనిస్తే ప్రియులరా, ఎంతో క్వాలిఫై దేవుడు భూమి మీద నీ ముందున్నప్పుడు నీకెందుకో ఇంకా వాటి మీద వీటి మీద గురుడి నమ్మకం. నువ్వు బ్రతికినంత కాలం బ్రతికి 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 ఒకరోజు పోయి పండుకుంటావు మట్లో. తర్వాత నీ ఆత్మకు ఎవరు సెక్యూరిటీ లేరు, నో ష్యూరిటీ. బ్రతికునేటప్పుడు ఒక యేసుక్రీస్తుని సొంత రక్షకుడు కానీ అంగీకరిస్తే నీ పాపాల క్షమాపణ, నీ ఆత్మకు విమోచన, శాశ్వతమైన నిత్య జీవంలోకి నువ్వు అడుగు పెట్టేదానికి అర్హుడైపోతావు. అవర్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్లీ ప్యారడైస్. ఉండబోయే స్థలం కోసం రిజర్వేషన్ చేసుకో. సో ఎంత అద్భుతమైన విషయాలు ఈరోజు మనకు బైబిల్ అందిస్తూ ఉంది. ఆ రోజుల్లో అనేక తరగతుల వాళ్ళు, భూమి మీద ఉండే ఖండాలకు సంబంధించిన వాళ్ళు, దేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షించండి 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 అని చెప్పి మొరపెట్టుకుంటా ఉంటే ఆ మొరను వినే వాళ్ళు ఉండరు, ఆ మొరను ఆలకించే దేవత ప్రతిమలు ఉండవు, శక్తులు ఉండవు. అంత భయంకరమైన ఉగ్రత అదే. అది మహా ఉగ్రత దినం అని చెప్పి యోహాను ఇక్కడ పేర్కొంటా ఉన్నాడు. ఒక్కసారి మీరు కానీ బైబిల్ కానీ చూస్తే పాత నిబంధన గ్రంథంలో యావేలు గ్రంథం 2:11 చూస్తాం. ఫైనల్గా సూర్యుడు ఎందుకు నలుపవుతాడు, చంద్రుడు ఎందుకు రక్తవర్ణం అవుతాడు, భూమి మీద ఎందుకు భయంకరమైనటువంటి కార్యాలు జరగబోతాయి అనేది మనం ఒక్కసారి యావేలు గ్రంథంలోకి వెళ్ళగలిగితే ప్రియులరా, అక్కడ క్లియర్గా ఈ మహా ఉగ్రతను గురించి దేవుడు చాలా చక్కగా తెలియచేశాడు. 2వ అధ్యాయము 30వ వచనం, పేజీ నెంబర్ 754, సీత బైబిల్. అక్కడ ఏమని రాశారంటే, మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములు అనగా సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. అబ్బా, ఎక్కడ ప్రకటన గ్రంథము, ఎక్కడ యావేలు గ్రంథము, ఎక్కడ నహూము గ్రంథం చూడండి. మళ్ళా నేను చూస్తాను చూడండి. యావేలు గ్రంథం 2వ అధ్యాయము. సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును, యావే సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకుని వారందరూ, శేషించిన వారిలో యావే పిలిచేవారు కనబడుదురు. ఆ దినమందు యావే నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షించబడుదురు. సో 7 విషయాలు మనం చూసాం.
ఈ 7వ విషయం ముందు మనం గమనిస్తే యావేలు 2:11లో యావే దినము బహుభయంకరమైందే. ఇప్పుడు యావే దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి చాలా మంది తిడతా ఉన్నారు. ఈ మధ్య ఒక ఆయన కరుణా సుగుణ అని చెప్పి ఆయన మహాజ్ఞానం అంతా ప్రజలకు పుస్తకాల రూపాల్లో రచించి బైబిల్ దేవుడి మీద బురదలు చల్లుతా ఉన్నాడు. వాళ్ళ బృందాలు కూడా భయంకరంగా పనిచేస్తూ ఉన్నారు. చాలా పొరపాటు. యెహోవా దేవుణ్ణి కానీ యేసుక్రీస్తుని కానీ మీరు అవమానపరిచి భయంకరంగా పుస్తకాలు రాసి సత్యాన్ని అసత్యంగా మీరు మార్చి ప్రపంచానికి కానీ ఒకవేళ మీరు చూపించగలిగితే మీరు తర్వాత ఏమైపోతారో, మీరు అసలు ఉంటారో పోతారో కూడా మీకు తెలీదు. దేవుని యొక్క ఉగ్రతకు మీరు గురి కాపాకండి. ప్రపంచ చరిత్రలో పెద్ద పెద్ద పట్టణాలు నాశనం అయిపోయాయి ఆ మహాదేవుని యొక్క ఉగ్రతకు తాళలేక. ఎప్పుడైనా 10 కమాండ్మెంట్స్ సినిమా చూస్తే మీరు పాత నిబంధన గ్రంథంలో దేవుడు చేసినటువంటి కార్యాలు ఒకసారి చూడండి. అది హిస్టారికల్ మూవీ అది. ఎందుకంటే ఆయన మీద అనవసరంగా పుస్తకాలు రాస్తారు. యెహోవా దేవుడి గురించి, యేసుక్రీస్తు దేవుడి గురించి మీకు అసలు ఏం తెలుసు? మీకుండే జ్ఞానంతో బైబిల్ని తప్పుదారి పట్టిస్తారా? వద్దు. దయచేసి ప్రియమైన స్నేహితులారా, మీరు బతకాల్సిన దినాలు చాలా ఉన్నాయి. దేవుని దృష్టిలో మీరు అల్పాయుషులాగా మీరు ఉండబాకండి. వీళ్ళే కాదు, చాలామంది ఆ దినాల్లో, పాత దినాల్లో, గతించిన దినాల్లో బైబిల్ మీద వ్యతిరేకంగా చాలామంది నడిచారు. తర్వాత ఏమి చేయలేక వాళ్ళే మారిపోయారు. సృష్టికర్తను మీరు ఆలోచించే శక్తి మీకు లేదు. నీ తల్లి గర్భం నుంచి నువ్వు వచ్చావు కదా, నీకు తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు నీ శక్తి, నీ ఆలోచన ఏ విధంగా ఉండేది? కాబట్టి సృష్టికర్తని దేవుడి గురించి నువ్వు ఇంకేం ఆలోచించగలుగుతావు? ఒక మట్టివి, మట్టిలో నుంచి తీయబడ్డావు, తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతావు. సో దేవుడిని గురించి ఆలోచించే శక్తి మానవుడికి లేదు. ఆయన చెప్పిన విషయాల మీద ఆలోచించే శక్తి మాత్రమే నీకుంది. డోంట్ థింక్ పాజిటివ్, డోంట్ థింక్ నెగిటివ్, యూ థింక్ పాజిటివ్. సో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 6వ ముద్ర ఇవ్వబడినప్పుడు చాలా భయంకర విపత్తులు భూమి మీద జరగబోతాయి. దయచేసి ఈరోజు మనం ఆ ప్రకటన గ్రంథాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆత్మ ద్వారా మనం ధ్యానిస్తున్నాము. దేవుని చిత్తమైతే మరలా మనము 7వ ముద్ర గురించి ధ్యానం చేస్తాము. ఇవన్నీ కూడా దయచేసి మీరు రాసి పెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి, బైబిల్ బాగా చదవండి, దేవుని కోసం నమ్మకంగా ఉండండి. ఈ సత్య సువార్తను అనేకులకు తెలియచేయండి. ప్రభు చిత్తమైతే మరలా మనం అనేక విషయాలు ధ్యానం చేసుకునే దానికి మనం సిద్ధపడతాము. అంతవరకు మీకు శాంతి సమాధానం కలుగునుగాక. సమస్త విషయాల్లో మీ భారములన్నీ కూడా దేవుని మీద మీరు వేయండి. దేవుడు మనకు తప్పకుండా సహాయం చేయగలడు. మన కుటుంబాలను దేవుడు దీవించగలడు. అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ మీకు అందరికీ శుభములు కలుగునుగాక అని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ వర్తమానం ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి మరలా కలుసుకుందాం. అంతవరకు అందరికీ షాలోమ్. దేవుని యొక్క సేవకుడు, బైబిల్ అపాలజిస్ట్ ఆర్ఆర్.